త్వరలోనే మీ రుణం తీర్చుకునే అవకాశం నాకు కూడా రావాలని కోరుకుంటున్నా అని తనను ఉద్దేశిస్తూ నటుడు శివాజీ చేసిన తాజా వ్యాఖ్యలపై నటి అనసూయ ఘాటుగా స్పందించారు. చాలా సందర్భాల్లో చాలా దాటుకుని వచ్చాను. మీ సపోర్ట్ నాకు అక్కర్లేదు. నన్ను నేను ఎలా రక్షించుకోవాలో నాకు తెలుసు అని అన్నారు. హీరోయిన్ల దుస్తులపై శివాజీ వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారమే రేపింది. దీనిపై సామాజిక మాధ్యమాల వేదికగా కామెంట్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో బుధవారం శివాజీ ప్రెస్ మీట్ పెట్టి తన వ్యాఖ్యలను వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తూ తాను నటి అనసూయను ఏమీ అనలేదని, ఆమె అనవసరంగా ఇందులోకి వచ్చారని అన్నారు. దీనిపై అనసూయ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియోలను పంచుకున్నారు. ఇటీవల నేను ఓ వస్త్ర దుకాణం ఓపెనింగ్కు వెళ్ళాను. అక్కడ విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాను. ఆయనకు అనిపించింది చెప్పినప్పుడు నాకు అనిపించింది నేను చెప్పా. ఈ రోజు ఒక్కరే కూర్చొని బాధితుడిగా నటిస్తున్నారు. ఆయన వ్యవహార శైలి నర్సరిస్ట్గా ఉంది. దీన్ని అతి తెలివి అంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే చేతగానితనంతో మాట్లాడుతున్నారు. అదేంటంటే ఫేక్ ఫెమినిస్టులని మాపై ముద్ర వేస్తున్నారు. అసలు ఫెమినిజం అనేది లేదు. ఇక్కడ అందరికీ సమాన హక్కులు ఉండాలి. స్త్రీ పురుషులు ఉంటేనే ప్రకృతి ముందుకు వెళ్తుంది. ఈ కాలంలో కూడా దుస్తుల గురించి మాట్లాడడం చేతగానితనం. స్వీయ నియంత్రణ లేని వాళ్ళు, అభద్రతా భావంతో బతికే వాళ్ళు మాత్రమే ఎదుటి వాళ్ళపై ఆధిపత్యం చేయించాలని చూస్తారు. ఈ రోజు సానుభూతి పోగు చేసుకుని ఒక్కరే మీడియా ముందు కూర్చున్నారు. పాపం ఆయనకు అదే కావాలి. నేను కూడా హీరోయిన్నే. 1-2 సినిమాల్లో లీడ్ రోల్ చేశా. హీరోయిన్లు మంచిగా దుస్తులు వేసుకోవాలని ఆయన చెబుతున్నారు. మీరు ఏం వేసుకోవాలో నేను చెప్తున్నానా? మేము చిన్నపిల్లలమేం కాదు. మాకు హక్కులు తెలుసు. మా ఇష్టానుసారం మమ్మల్ని బతకనివ్వండి. నా పేరు ఎత్తలేదు కానీ అందరిని ఉద్దేశించి అన్నారు కదా. చాలామంది హీరోయిన్స్ లాగే నేను గ్లామర్గా ఉండాలనుకుంటున్నా. మీరు మాత్రమే తెలివిగల వాళ్ళు అనుకుంటే సృష్టికర్తలైన మాకు ఇంకెంత తెలివి ఉంటుంది? మీ స్థాయి ఏంటో చూపించడానికి మేమంతా కంకణం కట్టుకొని ఉంటే ఏమవుతుంది? ప్రీ రిలీజ్ వేడుకల్లో మీరు మాట్లాడిందే మీ అసలు స్వరూపం. ఇప్పుడు సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. హీరోయిన్స్ ఇబ్బంది పడుతున్నారని మీరు భావిస్తే ఒరే జంతువులా అలా మీద పడటం ఏంటి? మహిళలను గౌరవించండి అని అక్కడికి వచ్చే యువకులకు చెప్పండి. దుస్తులు ఎలా వేసుకోవాలో ఎక్కడైనా రాసి ఉందా? శివాజీ గారు మర్యాదగా చెప్తున్నా, మీరు త్వరగా మేలుకోండి. చాలా సందర్భాల్లో చాలా దాటుకుంటూ వచ్చాను. నాకు మీ సపోర్ట్ అక్కర్లేదు. నన్ను నేను ఎలా రక్షించుకోవాలో తెలుసు. నన్ను బాగా చూసుకునే భర్త, స్నేహితులు ఉన్నారు. మీలాంటి వాళ్ళ సాయం అస్సలక్కర్లేదు. ఇప్పుడు నాపై కామెంట్స్ చేసిన వారితో పాటు ప్రెస్ మీట్లో మాట్లాడిన పెద్ద మనిషికి కూడా చట్టపరంగా నోటీసులు వస్తాయి అని అన్నారు. మరోవైపు నటి నిధి అగర్వాల్ కూడా ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్టు పెట్టారు. బాధితులపై తప్పు నెట్టడాన్ని అతి తెలివి అంటారు అంటూ పోస్టు పెట్టారు. మరి శివాజీ గారు, అనసూయ గారికి మధ్య జరిగే ఈ మాటల యుద్ధంలో మీరు ఎవరి వైపు ఉంటారనేది మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.